గన్నవరం నియోజకవర్గంలో 2023 ఫిబ్రవరిలో జరిగినటువంటి ఒక రాజకీయ సంఘటన ఆధారంగా, అంటే ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీదకి దొమ్మిగా దౌర్జన్యంగా బెజవాడ నుంచి కొంతమంది రౌడీలు లీడ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా కొంతమందిని తీసుకుని ఆఫీస్ మీదకి దౌర్జన్యంగా వచ్చి రెచ్చగొట్టిన పరిస్థితిలో ఆ రోజు ఆత్మరక్షణ కోసం తిరగబడితే ఆ తిరగబడినటువంటి సంఘటనని ఆధారం చేసుకుని ఇవాళ కొత్తగా సెక్షన్లు మార్చి కొత్తగా పేర్లు చేర్చి ఆ సంఘటనతో సంబంధం లేని దాంట్లో లేనటువంటి అమాయకులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇప్పటికీ దాన్ని 4-5 దగ్గర నుంచి ఇప్పుడు ఒక 71 మందికి తీసుకెళ్లారు. ఇంకా దాన్ని అంటే రోజు అంటే అధికారం కోల్పోయినప్పటికి కూడా ఇవాళకి కూడా ఎవరైతే ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ జెండాని వదలకుండా ఇవాళ కూడా ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళందరినీ కూడా చేర్చడం కోసం, అంటే 2023 ఫిబ్రవరి ఏంటి ఇవాళ తారీఖు, దాన్ని 7 నుంచి 20 అన్నారు, 25 అన్నారు, 44 అన్నారు, ఇప్పుడు 71కి వచ్చి ఆగింది. మాజీ శాసనసభ్యుడినేమో 71వ పేరుగా పెట్టినట్టున్నారు. ఇంకా అదర్స్ ఇంకా దాన్ని అంటే రోజువారీ పార్టీలో క్రియాశీలకంగా ఎవరొస్తే వాళ్ళనల్లా దీంట్లో పెడతామని ఒక బెదిరింపు సంకేతాలను ఇస్తూ ఈ రకమైనటువంటి అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులు బనాయిస్తూ జైల్లో మగ్గదిస్తున్న పరిస్థితులన్నీ కూడా చూస్తున్నారు అందరూ. దానిలో భాగంగా ఎవరైతే అక్రమ కేసుల్లో ఇరుక్కుని వాళ్ళు నెల రోజుల నుంచి జైల్లో మగ్గిపోతున్నారు. నూజివీడులో ఒక 15 మంది, ఇక్కడ ఒక 5 మంది ఇక్కడ ఉన్నారు. వీరిలో రూల్స్ ప్రకారం ఒకళ్ళిద్దరున్న మేము కలిసి ఉన్న పరిస్థితులన్నీ వాళ్ళ దగ్గరికి మాట్లాడి ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గన్నవరంలో ఎవరెవరైతే జైల్లో ఉన్నారో అక్రమ కేసుల్లో వాళ్ళందరినీ కూడా పార్టీ తరఫున వెళ్ళి పరామర్శించండి, ధైర్యం చెప్పారండి. బెయిల్ వచ్చిన తర్వాత వారందరినీ కూడా నా దగ్గర తీసుకురమ్మని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించున్నారు. దాని మీద ఇవాళ అక్కడ ఇక్కడ రూల్స్ మేరకు ఎవరెవరిని కలగలమో వారిని కలిసి మిగతా వాళ్ళందరూ కూడా చెప్పండి ఇట్లా అని చెప్పాం. వాళ్ళందరూ కూడా లోపల వాపోతున్నది ఏంటంటే ఇవాళ రాష్ట్ర పరిస్థితులు చూస్తుంటే ఇచ్చిన హామీలు నిలబెట్టుకుందామని నెరవేరుద్దామనేటువంటి బాధ్యత లేదు, లేదా సంపద సృష్టిస్తామని చెప్పాం కదా, సంపద ఏమైనా సృష్టించే పని చేద్దామా మొదలు పెడదామంటే సంపద సృష్టిద్దామనే పని మొదలుపెట్టింది లేదు. అభివృద్ధి చేస్తామన్నారు, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ రాష్ట్రంలో లేకపోగా ఇసుక, మట్టి, లేదా కొత్త లేఅవుట్లు, లేదా కొత్త అపార్ట్మెంట్లు ఎక్కడెక్కడ రాష్ట్రం వ్యాప్తంగా జరిగే తీరంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరి జెండా ఈరోజు కూడా అంటే అధికారం కోల్పోయినప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోకుండా జగన్ జెండా ఎవరు మోస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఏదో రకంగా జైల్లో వేయించారు. వీటి మీదే దృష్టి ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం అంతా కూడా అమలు చేస్తున్న పరిస్థితి.